హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అయితే రైతు రుణమాఫీకి సంబంధించిన 250 కోట్ల రూపాయలనైతే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేవి జమ కావాలంటే ఏం చేయాలో పూర్తి వివరాలను మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ని నేరుగా వారి ఖాతాలోనే జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలని, అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించి ఉండాలని, అలా తిరిగి చెల్లించున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులని నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. ప్రతి రైతుకి రైతు రుణమాఫీ పట్టా, పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కావడానికి ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదై ఉన్నారో లేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓపెన్ చేసి లింక్లో వారి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో వారి పట్టా, పాస్బుక్తో సహా లేదంటే వారి ఫోన్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ టైప్ చేసి చూడడం వల్ల వారికైతే వారి ఈకేవైసీ పెండింగ్లో ఉందో లేదో తెలియజేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా పెండింగ్లో ఉంటే వెంటనే వారి మీ సేవా కేంద్రాల దగ్గరికి కానీ లేదా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి కానీ లేదా సచివాలయాల దగ్గరికి కానీ వెళ్ళి అయితే వారు ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేదంటే అలాంటి వారు లేనట్లయితే వెంటనే అయితే వారి మొబైల్లోనే ఈ క్రాప్ ఈకేవైసీ కూడా చేయించుకోవచ్చు లింక్ ద్వారా. అలా చేయించుకోలేని వాళ్ళు వెంటనే అయితే వారి మీ సేవా కేంద్రాల దగ్గర వెళ్ళి చేయించుకోవచ్చు. ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ పట్టా, పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోని జమ అవడంతో పాటు వారికి మెసేజ్లు, అదేవిధంగా డిజిటల్ మెసేజ్లతో పాటు భౌతిక రసీదులు అనేటివి కూడా సచివాలయాల ద్వారా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తుంది. త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి కొత్త షెడ్యూల్ అనేది ఓపెన్ చేస్తామని వెల్లడిస్తున్నారు. సో చూసారా అండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you for watching our video.